నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మేడపై ఆడుకుంటూ నీళ్ల ట్యాంకులో పడిన బాలుడు. పుట్టినరోజు ఏర్పాట్ల వేళ విజయవాడలో విషాదం. వివేకా కుమార్తె సునీతకు మరోసారి సిబిఐ ప్రశ్నలు. విస్తృతంగా సమాచారం సేకరిస్తున్న అధికారులు. దేశంలో 2 రోజుల్లోనే 1,00,000కు పైగా కేసులు. 16 లక్షలకు చేరువలో మొత్తం బాధితులు. నకిలీ బిల్లులతో నిధుల స్వాహ. పశ్చిమ నౌకా కమాండ్ కేంద్రం అధికారులపై సిబిఐ కేసు. గ్రామీణ విద్యార్థికి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆహ్వానం. ఆప్టోమెట్రో సాంకేతికతలో నల్గొండ యువకుడి ప్రతిభ. మేడపై ఆడుకుంటూ నీళ్ల ట్యాంకులో పడి నిఖిలేష్ అనే 4 ఏళ్ల బాలుడు చనిపోయిన ఘటన విజయవాడలో జరిగింది. పుట్టినరోజుకు ఒక్కరోజు ముందు ఇలా జరగడం ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. రేపటి పుట్టినరోజు వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్న ఆ బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. నిఖిలేష్ తల్లి 8 నెలల గర్భవతి. త్వరలో తమ్ముడో చెల్లెలతోనూ ఆడుకుంటానని ఆ బాలుడు అన్న మాటలను గుర్తు చేసుకుంటూ బంధువులు కూడా కన్నీరు పెడుతున్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చేసిన వినూత్న ఆలోచన ఆకట్టుకుంటోంది. ప్రత్యేక పరికరంతో ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ వారితో మమేకమవుతున్నారు. ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కార్యాలయానికి ప్రజల తాకిడి ఎక్కువగా ఉంటుంది. భీమవరంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికీ లాక్డౌన్ కొనసాగుతోంది. కరోనా బారిన పడకుండా ఉండడానికి ఎమ్మెల్యే కార్యాలయం వెలుపల ఆయన గదిలో మానిటర్లు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేను కలవడానికి వచ్చిన వాళ్లు మానిటర్ ముందు కూర్చుని ఆయనతో స్వయంగా మాట్లాడవచ్చు. ఎమ్మెల్యే కూడా వచ్చిన వారిని మానిటర్ చూస్తూ సమాధానమిస్తారు. కోవిడ్ వైరస్ సోకకుండా ఎమ్మెల్యే తీసుకున్న ఆలోచన అందరినీ ఆకర్షిస్తోంది. మాజీ మంత్రి వివేకా హత్య కేసు దర్యాప్తును సిబిఐ అధికారులు ముమ్మరం చేశారు. కేసులో కీలక అనుమానితుడిగా ఉన్న వైకాపా నేత దేవిరెడ్డి శివశంకర్రెడ్డిని నిన్న 8 గంటల పాటు విచారించిన సిబిఐ అధికారులు ఇవాళ వివేకా కుమార్తె సునీతను మరోసారి ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది మార్చి 15వ తేదీ తెల్లవారుజామున ఉదయ్ కుమార్ రెడ్డి, ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి, శివశంకర్ రెడ్డి కలుసుకున్నట్లు సునీత హైకోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొన్న నేపథ్యంలో ముగ్గురు తెల్లవారుజామున ఎందుకు కలుసుకున్నారనే విషయంపై దేవిరెడ్డిని సిబిఐ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వివేకా హత్య జరిగిన రోజు సంఘటనా స్థలంలో వైఎస్ కుటుంబ సభ్యులతో పాటు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కూడా ఉండటం, సాక్ష్యాలు తారుమారు చేయడానికి సహకరించారని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తడంతో గతంలో సిట్ కూడా శివశంకర్ రెడ్డిని 5 రోజుల పాటు వరుసగా విచారించింది. ప్రముఖ నటుడు సోనూ సూద్ మరోసారి ఉదారత చాటుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా పలు నగరాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ఎక్కడికక్కడ నిలిచిపోయిన కార్మికులను స్వస్థలాలకు చేర్చేందుకు కృషి చేసిన సోనూ సూద్ అప్పటి నుంచి ఎవరు సాయం కోరినా తనకు వీలైనంతగా ఆదుకుంటూ సహృదయాన్ని చాటుకున్నారు. ఇదే క్రమంలో నిరంతరం తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. సోనూ సూద్ పుట్టినరోజును పురస్కరించుకుని ట్విట్టర్ వేదికగా ఆయనకు శుభాకాంక్షలు వెలువల వస్తున్నాయి. పలువురు ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. హ్యాపీ బర్త్డే సోనూ సూద్ అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండింగ్గా మారింది. రియల్ లైఫ్ విలన్, రియల్ లైఫ్ హీరో అంటూ ఆయన అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. కొన్ని చోట్ల పండ్లు పంపిణీ చేస్తున్నారు.
కరోనా వ్యాప్తి జరగకుండా ఉండాలంటే భౌతిక దూరం పాటించాలని అధికారులు చెబుతున్నా కొన్ని చోట్ల మాత్రం జనం నిర్లక్ష్యం వీడటం లేదు. అనంతపురం జిల్లా ధర్మవరంలో నిత్యావసరాల కోసం అంటూ పెద్ద సంఖ్యలో ప్రజలు బయటకొస్తున్నారు. మాస్కులు పెట్టుకుంటే చాలు, భౌతిక దూరం పాటించకపోయినా పర్లేదు అన్న రీతిలో జనం వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తప్పడం లేదని స్థానికులు అంటున్నారు. అనంతపురం జిల్లాలో వాగు ఉధృతిలో ఓ కారు కొట్టుకుపోయింది. భారీ వర్షాలకు గుత్తి మండలం రాజాపురం వద్ద వాగు ఉరకలెత్తి ప్రవహిస్తోంది. కడప నుంచి బీజాపూర్ వెళుతున్న కడప వాసులు రాకేష్, యూసుఫ్ వాగు ఉధృతిని గమనించకుండా కారు ముందుకు పోనిచ్చారు. వీరు ప్రయాణిస్తున్న వాహనానికి ముందు ఆర్టీసీ బస్సు అదే మార్గంలో వెళ్లింది. బస్సు వాగు దాటేయగా కారు మాత్రం వాగు మధ్యలో వెళ్లిన తర్వాత ముందుకు వెళ్లలేకపోయింది. వరద ఉధృతికి వాగులో కొట్టుకుపోయింది. కొద్ది దూరం వెళ్లాక కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అందులో నుంచి బయటకు రాగా వారిని స్థానికులు కాపాడారు. ఢిల్లీలో రఘురామకృష్ణరాజు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. దశలో మాతృభాష ఇంపార్టెంట్ అనేది, ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా ఈ భాషను వినటం జరుగుతుంది, ఈజీగా కనెక్ట్ అవుతారు. ఒక అవగాహన వచ్చిన తర్వాత ఏ భాష నేర్చుకోవాలన్నా కూడా చాలా ఈజీ అవుతుంది. సో కాబట్టి మాతృభాషలో విద్యాబోధన అనేది చాలా అవసరం. ఎవరైనా చెప్తే మీరేని కాదు, పార్టీ వాళ్ళు మీ స్ఫూర్తితో విరుచుకుపడేది ఏంటంటే నీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, నీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అని. నీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, నీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అనేది ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఎవరైనా ఒక్కరిద్దరూ కొంత పర్సంటేజ్ మీ పిల్లల్ని చదివించినా మా పిల్లల్ని చదివించినా ఆ విద్యా విధానంలో హోంవర్క్ అనేది చాలా అవసరం. మనం ఒక అలైన్ భాషకి అంటే వేరే ఫారెన్ లాంగ్వేజ్కి మనం అలవాటు పడేటప్పుడు ట్యూషన్ కూడా చాలా అవసరం. మీకు డబ్బు ఉంది, మీ తండ్రి గారు డబ్బు ఉంది, లేకపోతే నా పిల్లల్ని నేను చదివించానంటే నాకు డబ్బు ఉంది, కానీ ఒక మధ్యతరగతి మానవుడు ట్యూషన్లు పెట్టించలేడు. విద్యా వ్యవస్థలో చాలా ఇబ్బందులు పడతారు పిల్లలు. ఇదంతా స్టడీ చేసే ప్రపంచ దేశాలన్నీ ఒక నిర్ణయానికి వచ్చి మాతృభాషలోనే విద్యాబోధన ఉండాలి. ఇప్పుడు ఫ్రాన్స్లో ఫ్రెంచే ఉంటుంది, ఇటలీలో ఇటాలియన్ మీడియమే ఉంటుంది. అంతెందుకు, మీరు కూడా లండన్లో చదువుకున్నారు, మీ పిల్లలు చదివారు, ఇప్పుడు చదువుతున్నారు. తెరిసే టౌన్ వేల్స్ అనేది గ్రేట్ బ్రిటన్లో ఒక పార్ట్. సో కార్డిఫ్ యూనివర్సిటీ కూడా వేల్స్లోనే ఉంది. దేర్ లాంగ్వేజ్ ఈజ్ వెల్ష్, WELSCH, వెల్ష్ ఈజ్ దేర్ లాంగ్వేజ్. కోతవేటు దూరంలో లండన్కి 150 మైళ్ళ దూరంలో ఉన్న గ్రేట్ బ్రిటన్లో ఒక పార్ట్ అయిన వేల్స్లో ఈరోజు 20% వెల్ష్ మీడియం ఉంటే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని గత 5-6 సంవత్సరాల క్రితం సైన్ బోర్డులన్నీ వెల్ష్ లాంగ్వేజ్కి మార్చేశారు. ఎందుకంటే మన జాతిని మనం పరిరక్షించుకోవాలి, మన భాషను మనం పరిరక్షించుకోవాలి, మన సంస్కృతిని మనం పరిరక్షించుకోవాలి. నీ సంస్కృతిని నీ భాషని పరిరక్షించుకోలేనప్పుడు నువ్వు ఎంత సాధించినా కూడా అది వ్యర్థం అని చెప్పి ప్రపంచం అంతా అనుకుంటున్నారు. ఈ వేల్స్లో కూడా రేపు 2040 నాటికి ఈ 20% 40% పెంచి 2050కి యూ వెరిఫై ద రికార్డ్స్
2050కి ఆ వెల్ష్ మీడియం మినిమం 50% ఉండాలి అని వాళ్ళ ఆ చిన్న కమ్యూనిటీ, చిన్న రాష్ట్రం వాళ్ళు కూడా వాళ్ళ భాషని పరిరక్షించుకోవడానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు మనం ఈ విదేశీ భాష వ్యామోహంలో పడిపోయి చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్లో చదువుకుంటేనే వాడు బ్రహ్మాండం మొదలుకొట్టేయగలడు, ఎన్నో అవకాశాలు వస్తాయి అని అనుకుంటాం కరెక్ట్ కాదు. పెన్సిలిన్ కనిపెట్టిన ఎల్లాప్రగడ సుబ్బారావు కానీ ఇంకెంతెంతో సర్ సివి రామన్ గారు కానీ ఎంతోమంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారతీయ సైంటిస్టులు అందరూ కూడా మీరు అనుకుంటున్నట్టు ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకోలేదు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు. వారందరూ వారి మీడియంలో చదువుకున్నారు కాబట్టే అంత మానసిక వికాసంతో అంత ఉన్నత స్థాయికి వెళ్ళగలిగారు. సో ప్రపంచం అంతా ఒకదారి, నా 151 సీట్లు వచ్చినాయి కాబట్టి నాదొక దారి అని చెప్పి మనం దయచేసి అనుకోవద్దు. ప్రపంచంలో ఉన్న అందరు వ్యక్తుల అభిప్రాయాలకి కూడా మనం విలువిద్దాం. రేపు మొదలైపోయే మీరు సెప్టెంబర్ 5వ తారీఖు క్లాసులు మొదలవుతాయన్నారు. ఆల్రెడీ కోర్టులో కూడా దాన్ని కొట్టివేయడం జరిగింది. సో కాబట్టి ఈ విద్యా విధానంలో ఎటువంటి మార్పులు ఈ సంవత్సరం మీరు అనుకున్నట్టు తీసుకురావద్దు. కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాన్ని మనం ఫాలో అవ్వాలి. అది వచ్చే సంవత్సరం నుంచి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. సో కాబట్టి ఈలోపు దానికి మేజర్ డిస్టర్బెన్స్ లాంటివి ఏవి మనం క్రియేట్ చేయకుండా ఒక మంచి ఆలోచనతో మాతృభాషకి, మన సంస్కృతికి, మన భాషకి గౌరవం ఇస్తూ మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పి మళ్ళీ రోజు చెప్పేదే చెప్తున్నాను. మీకు ప్రత్యక్షంగా చెప్పే అవకాశం మాకు రాదు కాబట్టి మీడియా ద్వారానే నేను తెలియజేసుకుంటున్నాను. ఇది ఇప్పుడు ఎంత స్పష్టంగా గవర్నమెంట్ ఆర్డర్ కూడా వచ్చింది కాబట్టి నేను మీడియా ముఖంగా మీకు చెప్పేది ఏంటంటే, ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లో మీ మెయిన్ పాయింటే కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానంలో ఒక మెయిన్ పాయింట్గా ఉంది కాబట్టి, అది రాజ్యాంగానికి కూడా వ్యతిరేకంగా ఉంది కాబట్టి దీన్ని మీరు విత్డ్రా చేసుకుని, ఉంచినా ఏమీ కాదు, అది వేరే విషయం, విత్డ్రా చేసుకుని నన్ను ఏ ఉద్దేశంతో అయితే మీ పార్టీలో జాయిన్ చేసుకున్నారో అలాగే భవిష్యత్తు ఎలా ఉన్నా ఈ 4 సంవత్సరాల పాటు మీతో పాటు కలిసి నడవాలని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా అలాగే అనుకుని దీన్ని విత్డ్రా చేసుకుని మనం కలిసి ముందుకెళ్తే బాగుంటుంది. మీరు నాకు టైం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. గతంలో చాలాసార్లు అడిగాను, ఎవరైనా అర్థమైపోయింది కాబట్టి ఇలాగే పార్టీలో కలిసి ఉందాం. మీకు చెప్పవలసిన విషయాల్ని మీడియా ద్వారా చెప్పుకుంటూ ఉంటాను. మీరు సూచనలు చేస్తా ఉన్నారు ప్రభుత్వం. తాజా అంశం చూస్తున్నాం. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ముందుకెళ్లవద్దని కృష్ణానది యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ముందుకెళ్లవద్దని కృష్ణానది యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసింది. మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రభుత్వానికి రాసిన లేఖలో ఎలాంటి సూచనలు చేసింది? శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్స్ నుంచి సాగునీటిని ఎత్తిపోసేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టింది. దీనిపై గతంలోనే తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టవద్దు, విభజన చట్టం ప్రకారం అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టు చేపట్టవద్దని కృష్ణానది యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. తాజాగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన టెండర్లు పిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ సన్నద్దమైన నేపథ్యంలో మరో తెలంగాణ ప్రభుత్వం కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టు చేపట్టడానికి వీల్లేని నేపథ్యంలో ఏపీ సర్కారు టెండర్లు పిలిచేందుకు సిద్దమవుతుందని దాన్ని నిలువరించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదు నేపథ్యంలో కృష్ణానది యాజమాన్య బోర్డు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి కృష్ణానది బోర్డు సభ్యుడు హరికేష్ మీనా లేఖ రాశారు. ఈ విషయంలో గతంలోనే ముందుకెళ్లవద్దని తాము సూచించామని తెలంగాణ ప్రభుత్వం మరోమారు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీని విషయంలో ముందుకెళ్లవద్దని, ఎపెక్స్ కౌన్సిల్ అనుమతి వచ్చే వరకు ఈ విషయంలో ముందుకెళ్లవద్దని కృష్ణానది యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ కు స్పష్టం చేసింది. శర్మ, ధన్యవాదాలు రఘువర్ధన్.
దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో వెలుగులోకి వస్తున్నాయి. కొత్తగా 50,000 మందికి పైగా కోవిడ్ బారిన పడినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. నిన్న ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు 52,123 పాజిటివ్లు, 775 మరణాలు నిర్ధారణ అయినట్లు వెల్లడించింది. ఫలితంగా దేశంలో వ్యాధిగ్రస్తుల సంఖ్య 15,83,792కి పెరిగింది. 48 గంటల వ్యవధిలోనే 1,00,000కు పైగా కేసులు వెలుగు చూశాయి. కరోనా కారణంగా దేశంలో 34,968 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల్లో 10,20,582 మంది కోలుకోగా 5,28,242 మంది చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్రలో బాధితుల సంఖ్య 4 లక్షలు దాటగా మృతుల సంఖ్య 14,463కి ఎగబాకింది. తమిళనాడులో 2,34,114 మందికి సోకిన వైరస్ 3,741 మందిని పొట్టన పెట్టుకుంది. ఢిల్లీలో మొత్తం కేసులు 1,33,310కి చేరాయి. 3,907 మంది చనిపోయారు. ప్రపంచ దేశాల్లో కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. ప్రపంచవ్యాప్తంగా 1,71,87,000 మంది కోవిడ్ బారిన పడగా 6,70,000 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,07,00,000కు సమీపించింది. అమెరికాలో బాధితుల సంఖ్య 45,68,000కు చేరింది. 1,53,000 మంది మృత్యువాత పడ్డారు. బ్రెజిల్లో వ్యాధి పీడితులు 25,55,000కు పెరగ్గా మృతుల సంఖ్య 90,000 దాటింది. మెక్సికోలో కొత్తగా 5,752 పాజిటివ్లు వెలుగులోకి రాగా రోగుల సంఖ్య 4,08,000కు చేరింది. 45,000 మంది చనిపోయారు. పుట్టినిల్లు చైనాలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 3 నెలల కాలంలో పదుల సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతుండగా తాజాగా 100కు పైగా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. చైనాలో కొత్తగా 105 పాజిటివ్లు నిర్ధారణ కాగా మొత్తం బాధితుల సంఖ్య 84,165కి పెరిగింది. ఇప్పటి వరకు 4,634 మంది చనిపోయారు. ప్రధానమంత్రి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. That this project has been completed on schedule and within the initial estimated costs. Prime Minister Jagannath Ji, only a few months back, we have jointly inaugurated the landmark metro project and a new state-of-the-art hospital. I am happy to know that both these projects are proving useful for the people of Mauritius. Friends, it was in Mauritius that I had first spoken about India's vision of Sagar, security and growth for all in the region. This is because Mauritius is at the heart of India's approach to the Indian Ocean region. And today, I want to add that Mauritius is also at the heart of India's approach to development partnerships. Friends, Mahatma Gandhi had rightly said, and I quote, I do want to think in terms of the whole world. My patriotism includes the good of mankind in general. Therefore, my service of India includes the service of humanity. Unquote. This is India's guiding philosophy. India wants to develop and India wants to help others in their own development needs. Friends, India's approach to development is mainly human-centric. We want to work for the welfare of humanity. History has taught us that in the name of development partnerships,
nations were forced into dependence partnerships. అనంతపురం జిల్లా రాయదుర్గం చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన అరుదైన ఛాయాచిత్రం లండన్లోని బ్రిటిష్ లైబ్రరీలో వెలుగు చూసింది. 16వ శతాబ్దంలో కర్ణాటక భవన నిర్మాణ శైలిలో రాయదుర్గం కొండపై రాజప్రాసాదం నేటికి కొండపై శిథిలావస్థలో కనిపిస్తుంది. రాయదుర్గం చరిత్రను దృష్టిలో ఉంచుకుని పురాతన కట్టడాలు పరిరక్షించాలని రాయదుర్గం హెరిటేజ్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి జి శివకుమార్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ యొక్క రాయదుర్గానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన ఛాయాచిత్రాన్ని రాయదుర్గం ప్రాంత పూర్వ విద్యార్థి డాక్టర్ పివి రంగనాయకులు లండన్లోని బ్రిటిష్ లైబ్రరీ నుండి సేకరించారు. ఇటీవలే రాయదుర్గం పట్టణంలోని కోట ముఖద్వారం కూడా శిథిలావస్థలో ఉండి ఓ పక్కన పాక్షికంగా నేల కూలింది. మరి కొద్ది వర్షాలు వస్తే ఆ కట్టడం పూర్తిగా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా రాయదుర్గం యొక్క ప్రాముఖ్యతను అధికారులు గుర్తించి రాయదుర్గం చుట్టుపక్కల లభించినటువంటి కట్టడాలు, శిల్పాలు, ఆనవాళ్లను సేకరించి రాయదుర్గం పట్టణంలోని రాణి సత్రంలో ఒక పురావస్తు ప్రదర్శనశాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి రాయదుర్గం హెరిటేజ్ అసోసియేషన్ తరఫున నేను కోరుచున్నాను. మీ బంధువులు ఎవరైనా ఆసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతున్నారా? వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కొంచెం ఖర్చు అవుతుంది అంటూ ఓ మహిళ నగదు వసూలు చేసిన ఘటన విజయవాడలో వెలుగు చూసింది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళ పీపీఈ సూట్ ధరించి బయటకు వెళుతూ ఉండగా సెక్యూరిటీ సిబ్బంది మహిళను నిలువరించారు. తాను డాక్టర్నని, తన పేరు శైలజ అని బుకాయించగా అనుమానం వచ్చిన ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొద్ది రోజులుగా పీపీఈ సూట్ ధరించి మెడలో స్టెథోస్కోప్తో లోనికి వెళ్లి కొద్దిసేపటి తర్వాత వెళ్లిపోతుందని విచారణలో తేలింది. గతంలో సిబ్బంది నిలువరించే ప్రయత్నం చేయగా పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతున్న రోగి బంధువుల నుంచి నగదు తీసుకుని లోనికి వెళ్లి వారికి కావలసినవి ఇవ్వటం, అదేవిధంగా వాళ్లు ఎలా ఉన్నారో బంధువులకు చెబుతూ ఉంటుందని పోలీసులు తెలిపారు. మహిళ ఆసుపత్రిలోనికి వెళ్లి బయటకు వచ్చే వరకు ఆసుపత్రి ఆవరణలోనే భర్త నిరీక్షిస్తూ ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. అదుపులోకి తీసుకున్న మహిళపై గతంలో కేసులు ఉన్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. మహిళ భర్తను కూడా అదుపులోకి తీసుకున్న మాచవరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు నడిచే దారిలో నడిస్తే మన ప్రత్యేకత ఏముంటుంది? సరికొత్త మార్గంలో పయనిస్తూ తమదైన ముద్ర వేయాలని భావిస్తుంటారు కొందరు. ఆ బాటలోనే వెళుతూ దేశంలో ఏ విద్యార్థికి దక్కని అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు నల్గొండ కుర్రాడు. కష్టమైనప్పటికీ ఇష్టమైన కోర్సును ఎంచుకుని పరిశోధనల్లో మునిగి తేలుతున్నాడు. ఆప్టోమెట్రో కంటికి సంబంధించి పూర్తిగా పరిశోధన చేసే కోర్స్ ఇది. 50వ దశకంలో ప్రారంభమైన ఈ కోర్స్ చాలా తక్కువ మంది ఎంచుకుంటున్నారు. భారత్లో ఓ సర్వే ప్రకారం 1,00,000 ఆప్టోమెట్రీల అవసరం ఉండగా 10,000 మంది నిపుణులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఇలాంటి అరుదైన కోర్సులో పట్టు సాధిస్తూ కలర్ బ్లైండ్నెస్ బాధితుల ఇబ్బందులపై పరిశోధనలు చేస్తున్నాడు శివరాం. నల్గొండకు చెందిన శివరాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విభాగంలో ఆప్టోమెట్రో అండ్ విజన్ సైన్సెస్ లో పరిశోధక విద్యార్థి. హెచ్సియు ఆచార్యుల సహకారంతో ఈ కోర్సులో శివరాం నైపుణ్యం సాధించాడు. ఐసీవీఎస్, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో 2 ఏళ్లకోసారి అంతర్జాతీయ కలర్ విజన్ వర్క్షాప్ నిర్వహిస్తుంటారు. ప్రతిష్టాత్మక ఆ వర్క్షాప్ ఎంపికైన తొలి భారతీయ విద్యార్థిగా చరిత్ర సృష్టించాడు శివరాం. ఆగస్టు మొదటి వారంలో జరిగే ఈ వర్క్షాప్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆప్టోమెట్రీ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ప్రొఫెసర్లు పాల్గొంటారు. కలర్ విజన్ పై పరిశోధనల వివరాలు చర్చిస్తారు. కలర్ అండ్ ఎమోషన్ ప్రాజెక్టు ద్వారా శివరాం ఈ వర్క్షాప్లో పాల్గొనబోతున్నాడు. తొలిసారిగా అంతర్జాతీయ వేదికపై తన పరిశోధన అంశాలు పంచుకుంటానని ఆనందంగా చెప్తున్నాడు శివరాం. Before joining to HCU, I also got a All India 192 rank in Armed Force Medical College. So అది వద్దనుకొని కూడా నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కొత్త కోర్స్ పైన ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పేసి జాయిన్ అయ్యాను. ఈవెన్ నాకు కూడా ఎగ్జాక్ట్లీ తెలియదు వాట్ ఈజ్ ఆప్టోమెట్రీ అనేది. సో వన్స్ నేను జాయిన్ అయ్యాక దెన్ ఐ గాట్ మోర్ ఎక్స్పోజర్ టు ఆప్టోమెట్రీ, ఇట్ ఆపర్చునిటీస్ గ్లోబల్లీ అండ్ ఇండియా. హెచ్సియూలో ఉన్న ఫ్యాకల్టీ, నా సూపర్వైజర్, మా డీన్, దే వర్ రియల్లీ హెల్ప్ఫుల్. ప్రతి కోర్స్లో కానీ ప్రతి సిచ్యువేషన్లో కానీ స్టూడెంట్స్కి కంఫర్టబుల్
కంఫర్టబుల్గా ఉండేలాగా, ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చే పరంగా. సో దే యూస్ టు ఆల్వేస్ మోటివేట్ అస్. సో నేను హెచ్సియులో జాయిన్ అయిన తర్వాతనే నాకు ఇంత ఆపర్చునిటీస్, సో ఇంత రీసెర్చ్ ఎక్స్పోజర్, సో ఇంత ఇంటెలెక్చువాలిటీ అనేది లభించింది. ఎంచుకున్న రంగంలో ప్రత్యేకత చాటుకోవాలి అన్నది శివరాం అభిమతం. అందులో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆప్టోమెట్రీలో పట్టు సాధించాడు. ఆక్స్ఫర్డ్ నుంచి పిలుపు రావడానికి శివరాంకు అక్కడ నేర్చుకున్న పరిజ్ఞానం, చేసిన పరిశోధనలు ఎంతగానో దోహదపడ్డాయి. తన ప్రతిభతో అరుదైన అవకాశం దక్కించుకున్న శివరాంకు బంధువులు, ఆచార్యుల నుంచి ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, సైంటిస్టులు, ప్రొఫెసర్లను అందరినీ ఒక దగ్గర చేర్చి ఎవరైతే కలర్ విజన్ పైన రీసెర్చ్ చేస్తున్నారో ఒక్కొక్క కంట్రీ నుండి ఒక్కొక్కరిని ఆహ్వానిస్తారనమాట. ఈసారి 43 అప్లికేషన్స్ వచ్చినాయి అనమాట. ఆ 43 అప్లికేషన్లో ఇండియా నుండి నేను ఒకడిని. సో నన్ను సెలెక్ట్ చేయడం నాకు చాలా గర్వకారము. ఈ కలర్ విజన్ సొసైటీ ఐడియా ఏంటంటే, సో ఒక్కొక్క దేశంలో ఉన్న కలర్ విజన్ రీసెర్చర్స్ వాళ్ళు ఏమేమి కొత్త కొత్త వర్క్ చేస్తున్నారు, వాళ్ళ వే ఆఫ్ అప్రోచ్ ఏంటి అనేది ఆల్ ఓవర్ సైంటిస్ట్తో డిస్కస్ చేసుకొని అక్కడ కొత్త కొత్త రిజల్ట్స్ కానీ, కొత్త కొత్త థాట్స్ కానీ, కొత్త కొత్త మెథడ్స్ కానీ ఇంట్రడ్యూస్ చేయడానికి వి విల్ వర్క్ అనమాట. సో నా రీసెర్చ్ వచ్చేసి ఇక్కడ కలర్ అండ్ ఎమోషన్స్ మీద నేను ప్రపోజ్ చేశాను. సో దే ఫౌండ్ ఇట్స్ యూనిక్ అండ్ దానివల్ల కూడా వాళ్ళు అది కూడా ఒక ప్లస్ పాయింట్ అయింది మనల్ని ఇన్వైట్ చేయడానికి. కోవిడ్ కారణంగా ఏసీవీఎస్ సదస్సు ఈ ఏడాది వర్చువల్ గా నిర్వహించబోతున్నారు. ఈ సదస్సులో జన్యుపరంగా వచ్చే కలర్ విజన్, కలర్ బ్లైండ్నెస్ పై శివరాం ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రత్యేకమైన ప్రోటోటైప్ అద్దాల తయారీకి పరిశోధనలు చేస్తున్నాడు. ఇది విజయవంతమైతే కలర్ బ్లైండ్నెస్ తో బాధపడే వారికి తక్కువ ఖర్చులో పరిష్కారం చూపొచ్చంటున్నాడు శివరాం. మా బాగా సొంత తమ్ముళ్లాగా మిత్రుడైన శివరాం రెడ్డి ఈరోజు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పిలువబడ్డాడు. అందులో ఇండియా నుంచి ఏకైక వ్యక్తి కావడం ఇంకా ఆనందంగా ఉంది. ఓన్లీ క్లాస్ వర్క్ అది కాకుండా ఇతర యాక్టివిటీస్లో కూడా ఒక ఎక్విప్మెంట్ డెవలప్ చేయడంలో, లేకపోతే ఒక సపరేట్ రీసెర్చ్ చేయడంలో ఇదంతా బాగా ఇంట్రెస్ట్ ఉండేది అనమాట. కలర్ విజన్ మీద ఆలోచించడము, ఈ రోజు కలర్ విజన్ పేషెంట్స్ చాలా మంది ఎక్కువ ఉండడము, ఇతను ఆప్టోమెట్రీలో చేయడము, ఇవన్నీ బాగా కలిసి వచ్చాయి. పశ్చిమ నౌకాదళ కమాండ్ కేంద్రానికి ఐటీ హార్డ్వేర్ సామగ్రిని సరఫరా చేసి 6.76 కోట్ల నకిలీ బిల్లును సృష్టించారనే ఆరోపణలపై 4 నేవీ అధికారులు సహా 14 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. కెప్టెన్ అతుల్ కులకర్ణి, కమాండర్లు మదార్ గోడ్బోలే, ఆర్పీ శర్మ సహా కుల్దీప్ సింగ్ అనే మరో అధికారి నకిలీ బిల్లులను సృష్టించినట్టు సీబీఐ తెలిపింది.